పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం మొదలైంది. ఇక మొత్తానికి 100 మంది ఉగ్రవాదులని హంతం చేశారు భారత సైన్యం. ఇక భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్కి అర్థమవుతుంది. ఇక ప్రతి క్షణం కూడా భయంతో బ్రతుకుతుంది పాకిస్తాన్. ఇక ఏ క్షణాన ఏం జరుగుతుందా అని కూడా ఇప్పుడు తెలియని పరిస్థితుల్లోకి అతలాకుతలమవుతుంది. రాత్రికి రాత్రి ఏదైనా జరగవచ్చు, ఎంత పెద్ద యుద్ధమైనా జరగవచ్చు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం మొదలైంది. పాకిస్తాన్ పీఓకేలోకి మిస్సైళ్లతో విరుచుకుపడింది. భారత ఆర్మీ ఒకేసారి 9 టార్గెట్లపై బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్లో 4 పీఓకేల్లో 5 చోట్ల అటాక్స్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1 గంట తర్వాత మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్తో పీఓకేలో 9 మంది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్లో మిస్సైళ్ల వర్షం కురిపించింది. భారత దాడుల్లో 70 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక ఉగ్ర స్థావరాల్లో దాదాపు 100 మంది వరకు మరణించినట్లు సమాచారం. అయితే ఆపరేషన్ సింధూర్లో కీలక ఉగ్రనేతలు హతమయ్యారు. ఉరెడ్కేలో మరాజ్ తయ్యాబాబై దాడుల్లో లష్కరే తోహిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ హతమయ్యారు. అతనితో పాటు మరో ఉగ్రనేత ముదాసీర్ను కూడా మట్టుబెట్టారు. వారితో పాటు మరికొందరు కూడా మరణించినట్లు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ దాడుల అనంతరం పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ చెక్ పోస్టులు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతుంది. పాక్ సైన్యం కాల్పులో 10 మంది పౌరులు మృతి చెందారు. భారత ఆర్మీని ఎదుర్కోలేక సామాన్య ప్రజలపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతుంది. కాశ్మీర్ సహా ఎల్ఓసి వెంబడి పాక్ రేంజర్ల కాల్పులు కొనసాగుతున్నాయి. యూరి, కుప్వారా, రౌజారీ, పూంచ్ సెక్టార్లలో కాల్పులు జరిగాయి. పాక్ సైన్యం కాల్పులను భారత బలగాలను తిప్పి కొడుతున్నారని, భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ కాల్పుల పలువురు సైనికులకు కూడా గాయాలయ్యని పేర్కొంటున్నారు. మొత్తానికి మాత్రం భారత్ ఇప్పటివరకు 100 మందిని హంతం చేసినట్లు ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. ఇక ఆపరేషన్ సింధూర్ మొత్తానికి ఈ సింధూర్ కీలక ఉగ్రనేతల హతం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి.